భగవద్గీత అధ్యాయము 8 అక్షర పరబ్రహ్మ యోగము. ఈ అధ్యాయము పరమాత్మ తత్వము గురించి విశదీకరిస్తుంది. పరబ్రహ్మ అనగా అక్షరము, వినాశనము లేనిది, మారే భౌతిక తత్వము, వ్యక్తిలోని ఆత్మ, హృదయ నివాసి, విశ్వరూపము, సర్వజ్ఞత్వము, సనాతనము, అత్యంత సూక్ష్మము, భావాతీతము, అజ్ఞానాంధకారానికి అతీతము, అత్యంత కాంతివంతము, దివ్యము. బ్రహ్మకాల మానములో ఎప్పుడూ వ్యక్తమైన భౌతిక ప్రపంచము అవ్యక్తమైన దానిలో కలిసిపోతూ తిరిగి అవ్యక్తము నుండి ఆవిర్భవిస్తుంది. కానీ ఈ వ్యక్తమైన దానికి, అవ్యక్తమైన దానికి పరబ్రహ్మ అతీతము. మరణకాలమందు దేనిని తలుచుకుంటే ఆ స్థితిని పొందవచ్చు. పరబ్రహ్మను గురించి తలుచుకుంటే పరబ్రహ్మలో ఐక్యము కావచ్చు. బ్రహ్మచర్యము పాటించే సన్యాసులు ప్రాణశక్తిని తలపై భాగమునకు తీసుకువెళ్ళి ధ్యాన స్థితిలో ఉంటారు. కొంతమంది ప్రాణశక్తిని కనుబొమ్మల మధ్యకు తీసుకువెళతారు. మరికొంతమంది ఓంకారాన్ని జపిస్తారు. అవసాన కాలమందు పరబ్రహ్మను తలుచుకోవాలంటే చేయి అన్ని కర్మలు అనగా భౌతిక ప్రపంచమునకు సంబంధించిన పనులు. అన్ని కర్మలను చేస్తూనే యోగులులాగా సతతము ఎల్లప్పుడూ పరబ్రహ్మను తలుచుకో. మనస్సును, మేధస్సును పరబ్రహ్మకు అర్పించు. తలుచుకో పరబ్రహ్మను ఏకాగ్ర మనస్సుతో, అత్యంత భక్తితో. ఈ అధ్యాయములోని 14వ శ్లోకము. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. యోగులు ఎల్లప్పుడూ ఏకాగ్ర మనస్సుతో శ్రీకృష్ణ పరమాత్మను స్మరిస్తారు. అందువలన వారు పరమాత్మ సన్నిధిని సులభముగా పొందుతారు. ఓం